ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్పై భారత్కు మెరుగైన రికార్డు ఉందని, అదే జోరు టీ20 ప్రపంచ కప్లోనూ రోహిత్ సేన కొనసాగిస్తుందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహా సమరానికి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది. తొలి దశలో 20 దేశాలు 4 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా ఉన్నాయి. అయితే పసికూనులపై రోహిత్ సేన సులువుగా గెలిచి తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమే. కానీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. అయితే వన్డే వరల్డ్ కప్లో ఆది నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్పై భారత్దే పైచేయి. ప్రతి మ్యాచ్లోనూ విజయఢంకా మోగించింది మనమే. అయితే సుదీర్ఘ కాలంగా పాకిస్తాన్పై మనకు మెరుగైన రికార్డు ఉంది. గత వన్డే వరల్డ్ కప్లో భారత్కు వచ్చిన పాకిస్తాన్ను అహ్మదాబాద్లో సునాయాసంగా గెలిచాం. అయితే వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్లో పాకిస్తాన్ చాలా డేంజరస్ జట్టు. కానీ మనం బాగా ఆడితే పైచేయి సాధించవచ్చు. గెలుపోటముల గురించి ఆలోచించకుండా పోరాడాలి. వరల్డ్ కప్ గెలవాలని ఆడకూడదు. మ్యాచ్లా బరిలోకి దిగి గెలవాలి. కప్పు గెలిచే అవకాశాలు భారత్కు మెరుగ్గా ఉన్నాయి. టీ20 జట్టులా ఆడాలి. టీమిండియాలో ఎంతో టాలెంట్ ఉంది. దూకుడుగా ఆడేలా ప్రయత్నించాలని కోహ్లీ, రోహిత్, సూర్య, పంత్, శివన్ దుబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లతో టీం స్ట్రాంగ్గా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. బ్యాటింగ్లోనే తొలి బంతి నుంచి మోత మోగించాలని అన్నాడు. డిఫెన్స్లో ప్రతి బంతిని చివరి బంతిగా బౌలింగ్ చేయాలి. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీ తెలిపాడు.